కౌటిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వరిలో గిరాకీ ఉన్న రకాల సాగుపై రైతులకు సూచనలు చేశారు. అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యం, చౌడు భూముల నిర్వహణ, పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, సేంద్రియ పద్ధతుల అవలంబన ద్వారా భూసారం పెరిగి మంచి నాణ్యమైన దిగుబడులు పొందొచ్చని తెలిపారు. అనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం హారిక మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా టమోటా, మిరప, పుచ్చకాయ, వేసవి ఆకుకూరల సాగు చేయడం ద్వారా తక్కువ సమయంలో అధిక దిగుబడితో పాటు మంచి ఆదాయం పొందొచ్చని చెప్పారు. ప్రతి పంటలో భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సమగ్ర చీడపీడల నివారణ, సేంద్రియ పద్ధతిలో సాగు, పురుగుమందుల పిచికారీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, కౌడిపల్లి వ్యవసాయ అధికారి స్వప్న, రైతులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మనకి రైతులు, శాస్త్రవేత్తలు కూర్చొని మాట్లాడుకొని మనకు రాబోయే పంటకాలంలో ఎలాంటి పంటలు వేసుకోవాలి, వ్యవసాయంలో ఏమి సమస్యలు ఉన్నాయి, దాని గురించి చర్చించుకొని మనకు కొంచెం వ్యవసాయంలో కొంచెం మెలకువలు పాటించి మంచి దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఒక 200 టీముల్ని శాస్త్రవేత్తలందరినీ రెడీ చేసి ఈ నెల మొత్తం కూడా అన్ని గ్రామాల్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి చేస్తూ ఉన్నాం. ఈరోజు కౌడిపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చేటప్పుడే రైతులు అడిగితే చెప్తున్నారు. సో మన దగ్గర మొత్తం వరి పంట ఎక్కువ ఉంది. సో వరి పంట ఎక్కువ ఉంది, మిగతా పంటలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే చాలా వ్యవసాయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మనకి తేలిక భూములు ఎక్కువ, తేలిక భూముల్లో బలం తక్కువగా ఉంది. భూముల్లో బలం తక్కువగా ఉండడం ప్రధాన సమస్య. దాంట్లో సేంద్రియ పదార్థం అనేది లేదు. అంతా కూడా బోర్ల మీద 15 రోజులైనా చేసినట్టే ఉంటుంది, పిల్లలు రావు. ఇది ఏంటంటే మనకి ప్రధానంగా చౌడు సమస్య. వీళ్ళందరూ కూడా వరి పంట తర్వాత మళ్ళీ వరి పంట వేస్తున్నారు కదా, వరి పంట కొత్త పండి నాటుకోవడానికి. ఇక్కడ ఏమవుతుంది, యాసంగిలో ఒకటి చలి ఉండటం, ఒకటి రెండోది జింక్ లోపం, ఒకటి 2-3 కారణాల వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది అసలు పంచని వాడు తొందరగా పిల్లలు రావు, దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది, మొక్కల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దీంట్లో మీరు మేజర్ గమనించాల్సింది ఏంటంటే 2 విషయాలు. వరి తర్వాత వరి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా పండించకండి, ఒకటి. రెండోది, మీరు కంటిన్యూస్గా బోర్లేగా వేసేది, బోర్ల మీద ఎంత లోతులు ఉంటాయి, 200 ఫీట్లు ఉంటాయా, 200-300 ఫీట్లు ఉంటాయి. సో ఇంత లోతులో మీరు వాటర్ తీసినప్పుడు ఏమవుతుంది అంటే చౌడు నీళ్ళు వస్తాయి. మనం కాలువ నీళ్ళు అయితేనే మంచి నీళ్ళు ఉంటాయి, భూమి లోపల నీళ్ళు అంటే చౌడు ఎక్కువ ఉంటుంది. సో అట్లా వరి తర్వాత వరి పండించడము, భూమి ఆరకపోవటము, ఇంకొకటి ఈ చౌడు నీళ్ళు ఉండటము, తర్వాత జింకు లోపం ఉండటము, ఇంకోటి యాసంగిలో చలి ఉండటం. సో ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల ఏమవుతుంది అంటే ఈ రకమైన 2 సంవత్సరాల కోసం మార్చండి. అది అన్ని ఏరియాలు మార్చకండి. కొంచెం లో అంటే కింది భూమి ఉంటుంది, వాళ్ళ భూమి ఉంటుంది, లోతల భూమి ఉంటుంది, దాంట్లో వరి తీసి వేరే పట్టేస్తే పంట పడదు. కొంచెం మెరక భూములు ఉంటాయి కదా, పై సైడ్ భూములు, అట్లాంటివి మార్చవచ్చు. మెరక భూములు అనేది పంట మార్పిడి చేయొచ్చు, ఒక సీజన్ అంతా చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది అంటే భూమి ఆడుతుంది. ఒకటి ఆ పంట మార్పిడి కూడా మీరు చేయండి, పెసర్లు మినుములతో చేయండి. పెసర్లు మినుములతో పంట మార్పిడి చేయండి. 60 నుంచి 80 రోజులు, పెసర్లు అయితే 60 రోజులు, మినుములు అయితే 85-90 రోజులు. అట్లాంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఎవరైనా పంట మార్పిడి చేయాలన్నా, రకాల గురించి అయినా కూడా పర్మిషన్ చేస్తాం 2 నెలల తర్వాత అయినా కూడా. కాబట్టి వానాకాలం ఇది మీరు చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. పూతల పురుగు ఎక్కువ ఉంటుంది కదా సార్? ఉంటుంది. అది ఏంటంటే మీరు లేట్ పెట్టినప్పుడు ఆ పూతల పురుగు ఎక్కువ అవుతుంది. ఇంకా మీరు చూసుకునేలోపు ఉంటుంది అంటే లైట్ పడితే ఉంటుంది, డ్యామేజ్ అనేది ఉంటుంది. కానీ మీరు ఏం చేయాలంటే టైంకి పెట్టుకొని కొంచెం స్ప్రే చేయాలి. స్ప్రే అనేది చూసుకొని చేయాలి. వస్తే ఏం చెప్పలేదు మీరు వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే మాకు ఒక్కొక్క సైంటిస్ట్కి, ఒక్కొక్క టీచర్కి ఒక 8 రోజుల పాటు అంటే దాన్ని ఒక గ్రూప్ లాగా డివైడ్ చేసి రైతుల దగ్గర పంపించడం జరిగిందన్నమాట. సో ఏంటంటే మీ కష్టాలు ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, కష్టాలు ఏంటో తెలుసుకొని మేము మళ్ళీ మా యూనివర్సిటీకి రిపోర్ట్ చేస్తే మీ ప్రాబ్లమ్స్ని బట్టి మేము రీసెర్చ్ అనేది చేస్తామన్నమాట. సో దానికి తగ్గట్టుగా వంగడాలను రూపొందించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో
ముందుగా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సార్ చాలా విషయాలు చెప్పారు. మీరు ఎక్కువగా వరి పండించడం జరుగుతుంది. సో వరి తర్వాత మీరు వరే వేస్తున్నారు కాబట్టి మీకు చాలా వరకు మీకు దిగుబడి తగ్గుతూ ఉంటుంది సంవత్సరం గడుస్తున్న కొద్ది. సో దాంతోపాటు మీరు వరి తర్వాత వరి వేసినప్పుడు ఏమవుతుందంటే నేలలో అట్లానే స్టెమ్ బోరర్ ఎక్కువ వస్తుంది, అంటే కాండం పురుగు వస్తుంది కదా మీకు. తర్వాత అట్లానే ఉల్లి కూడా ఒకటి వస్తుంది. ఇవి ఏంటంటే మాట ఒకటి వేస్తారు చాలా వరకు. తర్వాత మిరప, తర్వాత ఈ కాలంలో వేసవిలో మీకు ఎక్కువగా ఎప్పుడైనా సరే కర్బూజా ఒకటి వస్తుంది. కర్బూజా లేకపోతే పుచ్చకాయ అంటాము. సో ఇవి ఎక్కువగా వస్తాయి మార్కెట్లో. వీటితో పాటుగా మీరు ఎప్పుడైనా గమనించారా, వేసవి కాలంలో మీకు ఎక్కువగా ఈ ఆకుకూరలు వేసినప్పుడైతే అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయం కూడా వస్తుంది. ఎందుకంటే వేసవి కాలంలో మనకి ఆకుకూరల రేట్లు బాగా పెరుగుతాయి. ఎందుకో చెప్పగలుగుతారా? వాటర్ తక్కువ ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఎండాకాలంలో మనకి టెంపరేచర్స్ బాగా ఎక్కువ ఉంటాయి, ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం విత్తినప్పుడు విత్తన శాతం తగ్గుతుంది, మొలకెత్తే శాతం తగ్గిపోతుంది. సో దానికోసం మీరు ఏం చేసుకోవచ్చు అంటే, సరే ఎండలు బాగున్నాయి మేము వేసినా రావట్లేదు అనుకుంటే షేడ్ నెట్ హౌసెస్ దొరుకుతాయి. లేకపోతే షేడ్ నెట్ని నార్మల్గా చిన్న 1 మీటర్ పొడవు ఉండే బొగ్గు కర్రలకు కట్టేసేసి మీరు దాన్ని షేడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది కాకుండా పాత చీరలు ఉంటాయి ఊళ్ళలో చాలా మంది ఇంట్లో. సో ఆ పాత చీరల్ని మీరు కనుక కుట్టేసుకొని ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ అంటే నీడ వచ్చేలాగా మీరు పెట్టేసుకున్నట్లయితే మొలక శాతం పెరుగుతుంది. సో మీరు కరెక్ట్గా అది ఏంటంటే ఈ కూరగాయలైనా సరే తర్వాత ఆకుకూరలైనా సరే తక్కువ రోజుల తర్వాత ఈ ఆకుకూరలు పుచ్చకాయ లాంటివి అయితే ఈ సీజన్లో మీరు వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మనకు వచ్చే దిగుబడి కూడా ఈ టైంలో తక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది మార్కెట్. సో మీరు ఈ టైంలో వేసుకున్నట్లయితే మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఒక పాయింట్. దీంతో పాటు ఒకవేళ మిరప వేయాలి అనుకుంటే మాత్రం మనకి 3-4 రకం ఉంటుంది. దాంతోపాటు తేజ రకాలు ఉన్నాయి, అవి ఏంటంటే కారం ఎక్కువ ఉంటుంది. సో అవి తర్వాత గుంటూరు సన్నాల రకాలు ఉన్నాయి. దాంతోపాటు మనకి ఉద్యాన రీసెర్చ్ స్టేషన్ ఉంది బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అంటారు. వాళ్ళు కొన్ని వెరైటీస్ రిలీజ్ చేశారంట, కొన్ని హైబ్రిడ్స్. అవి ఏంటి అంటే అర్క మేఘన ఒకటి, అర్క శ్వేత ఒకటి, అర్క హరిత ఒకటి. ఇవి ఏంటంటే మీకు వచ్చే మిరపలో మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే తెగుళ్ళు. సో ఈ తెగుళ్ళను తట్టుకునే రకాలు అనమాట. సో వీటిని మీరు వాడినట్లయితే ఇవి ఏంటంటే డ్యూయల్ పర్పస్ వెరైటీస్ అంటారు. మీకు మీరు పచ్చిమిర్చి పరీక్ష చేయించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ సాయిల్లో అసలు మీ దాంట్లో కర్బన శాతం ఎంత ఉంది, తర్వాత ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉంది, తర్వాత నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు ఇప్పుడు ఏదైతే సిఫార్సు చేసిన ఎరువులు ఏవైతే ఉన్నాయో మీ నేల పరీక్ష ఏదైతే చేయిస్తారో దానికి తగ్గట్టుగా మీరు ఎరువులు వేసుకోవచ్చు. ఒకవేళ సపోజ్ మీకు మీ నేలలో భాస్వరం ఎక్కువ ఉంది అనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు వచ్చిన సాయిల్ టెస్ట్ ప్రకారం భాస్వరం ఎక్కువ ఉంది అని మీకు సైంటిస్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, భాస్వరం ఎరువులు తగ్గించి వాడుకుంటారు. సో ఈ పద్ధతి ఏంటంటే మీరు భూసార పరీక్ష ద్వారా మీరు ఎరువులను యాజమాన్యం చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు మాత్రమే వేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ముందు ఫస్ట్ మన దగ్గర ఉన్న లోపల ఏదైతే బ్యాక్టీరియా ఉందో ముందు మనం వేడి తాగడం ఇవన్నీ చేయడం వల్ల తొందరగా తగ్గిపోతుంది. ఓకే, సో అట్లానే ఈ జిగురట్టాలు తర్వాత లింగాకర్షణ కుక్కలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ పురుగులు ఏవైతే ఉంటాయో తగ్గిపోవడం వల్ల నెక్స్ట్ వచ్చే దాని సైకిల్ అనేది తగ్గించడం వల్ల మీరు ఏ పురుగులైతే వస్తాయో వాటికి సంబంధించిన పురుగు మందులనే కొడతారు. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల మీకు పురుగు మందుల మీద మీరు పెట్టే పెట్టుబడి కూడా తగ్గుతుంది. డబ్బాలు లేదా టిన్ డబ్బాలు వాటికి గ్రీస్ పూసేసి పెయింట్ వేసేసి ఎల్లో పెయింట్ కానీ స్టార్టింగ్లోనే ఏదైనా పురుగు వస్తే మీరు ఒకటి కనిపెట్టవచ్చు. దాంతోపాటు వాటి పాపులేషన్ ఉధృతిని తగ్గించుకోవచ్చు. సో దీనివల్ల మీరు పురుగు మందుల్ని కొట్టడం తగ్గిస్తారు, మీరు పెట్టే పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. దీంతోపాటు మీరు పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు ఎంతమంది ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు తీసుకొని పిచికారీ చేస్తారు? ఎవరైనా మాస్క్ వేసుకుంటారా, గ్లౌజ్ పెట్టుకుంటారా? ఇవన్నీ చేయకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా, కొంతమందికి కొన్ని కెమికల్స్ కొట్టినప్పుడు విపరీతమైన దురద వస్తుంది. తెలిసిన విషయం చాలా మందికి వస్తుంది. సో ఇది ఎందుకు చెప్తున్నాము అంటే ఈ పురుగు మందులు నార్మల్గా మన చర్మంలోకి వెళ్ళినప్పుడు ఈ మధ్య చాలా మంది రైతులకు మీరు అబ్జర్వ్ చేస్తే క్యాన్సర్స్ ఎక్కువ వస్తుంది. సో ఈ క్యాన్సర్స్ తగ్గించుకోవడం కోసం అట్లనే మనం గాలి పీల్చుకుంటాం అనుకోండి, గాలి పీల్చుకున్నప్పుడు ఆ
కోసం ఇది వాడతాం. దీన్ని విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. మీరు ఏ పంటలోనైనా విత్తన శుద్ధికి ఇది వాడుకోవచ్చు. సో మీకు ఎక్కువగా పంట పడిపోయే మీకు తెగుళ్ళు వచ్చాయనుకోండి, ఎండు తెగులు వచ్చిందనుకోండి, సో పడిపోతుంది ఇంకా. అట్లాంటప్పుడు మీరు దీంతో మీరు సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఇది సుమారు ఒక 5 గ్రాములు 1 కిలో విత్తనానికి సరిపోతుంది. సో 5 గ్రాములు ఇది ఎంత కాస్ట్ ఎక్కువ ఏమి ఉండదు, 80 రూపాయలు ఏమి ఉంటుంది, 80 నుంచి 100 రూపాయలు ఉంటుంది కిలో. సో మీరు 1 కిలో విత్తనానికి 5 గ్రాములు మాత్రమే సరిపోతుంది. సో దాన్ని మీరు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఎండు తెగులు ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఏ పంటలోనైనా వాడుకోవచ్చు. దీంతో పాటు మీరు ఈ ట్రైకోడర్మా విరిడిని విత్తన శుద్ధి కాకుండా మీకు ఎరువులు ఉంటాయి కదా, కోడి పెట్ట కానీ లేకపోతే పశువుల పెట్ట కానీ, అది మొత్తం డీకంపోజ్ అయిన తర్వాత ఈ పశువుల పెంటలో ఈ ట్రైకోడర్మా విరిడిని ఇప్పుడు సపోజ్ ఒక 100 కిలో ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా వేసుకుంటే ఇక్కడ మన దగ్గర ఉన్న వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే ఇప్పుడు వేరే కంట్రీ అంటే ఒక చైనా దేశంలో అక్కడ ఉన్నంత బలంగా లేవు. మామూలుగా ఇక్కడ ఉన్నాయన్నీ పొడి భూములు, మామూలుగా ఏమంటారు గౌడు భూములు లెక్క ఉన్నాయి. దానికి సంబంధించిన ఎరువులు కానీ దానికి సంబంధించిన ఏదైతే ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా మన కోడి ఎరువు కానీ మన పశువుల ఎరువు కానీ దాన్ని వాడమని చెప్పడానికి వాళ్ళు ఇక్కడ భూసార పరీక్షలు చేయించుకొని ఇప్పుడు మనకు పంట పెడుతున్నాం. సరే ఆ పంట దేనికి పనిచేస్తుంది? మామూలుగా వరి పంటకు పనిచేస్తుందా, చెరుకుకు పనిచేస్తుంది. మా సోదరులు మా ఎస్టీ సోదరులు అయితే మా దగ్గర అసలు కూరగాయలు అనేది మార్కెట్ రోజే కొనేవాళ్ళం. కానీ వాళ్ళ దాంట్లో అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు అందరూ వాళ్ళ ఆడపడుచులు కానీ వాళ్ళు కానీ మొత్తం అక్కడ సంబంధించిన పంటలు ఏది వరిగాలు కానీ వాళ్ళు ఈ కూరగాయలు కూడా వేసి మార్కెట్ రెగ్యులర్ మార్కెట్ అనేది జరుగుతుంది. దాంట్లో కొంత అవేర్నెస్ అనేది వచ్చింది. ఇంకొంత వాళ్ళకే కాకుండా ఇక్కడున్న లోకల్ రైతులు కూడా ఎన్నో ఇప్పుడు 5 ఎకరాల భూమి ఉన్న దాంట్లో ఒక 3 ఎకరాలు వరి పంట వేసుకొని 1 ఎకరన్నర 2 ఎకరాలు ఏదో రెగ్యులర్ పంటకు అలవాటు చేసుకుంటే ఈ రైతు పడే కష్టాన్ని కూడా చాలామంది తొందరగా మా ప్రమోరు షాపు దాంట్లో మీరు చెప్పండి. ఇప్పుడు సార్ క్లియర్గా 2020 కానీ 20 కానీ 28 కానీ అది ఏదానికి పనిచేయని ఎరువును వాడు అనుకున్నారు కాబట్టి వాళ్ళకు కొంత మీరు కంపల్సరీ విజిట్ చేసి డిఏపి ఏదైతే ఉందో డిఏపి రైతులకు కంపల్సరీ అదే అందుకంటే చూడండి మీరు ఇండియన్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ సమావేశంలో చెప్పారు అది దొరకకపోతే మళ్ళీ ఒక సమావేశంలో వాళ్ళు మనకు క్వశ్చన్ చేసి చెప్పలేకపోతాం. మీకైనా ఇబ్బంది. ఎందుకంటే ఏదైతే చెప్తారో దాని గురించి మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోతే వాళ్ళు రైతులకు కొంత అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచో ఎక్కడో మన మారుమూల గ్రామం కోరిపల్లి ఇక్కడికి వచ్చి మన రైతులందరినీ అవేర్నెస్ చేయడానికి ఇంత కృషి చేసి వాళ్ళు ఇంత టైం వాళ్ళు పాపం మార్నింగ్ 8:30కి వచ్చారు. వాళ్ళ ముచ్చట్లన్నీ పంచుకున్నందుకు మా గ్రామం తరఫున మీ ఇద్దరికి ధన్యవాదాలు చెప్పి కృతజ్ఞతలు తెలుసుకున్నాం. ఇలాంటి మోటివేషన్ అంటే రైతుకు ఎంతో లాభం. కాబట్టి ఇలాంటి ఇంకేమైనా ఉన్నా మేము ముందు మా రైతులందరూ ఎక్కువ తక్కువ సంఖ్యలో వచ్చేది సార్. ప్రాబ్లం ఏంటంటే ప్యాడీ నిన్న మొన్న వరి కోతలైంది. మొన్నటి వరకు ఇక్కడ కోతలు ఇక్కడ చేతికి రాలేదు. ఇప్పుడే కోతలు చేతికి రావడంతో రైతులందరూ కూడా అక్కడనే ఉండడం జరిగింది. రేపటి రోజున ఇంకో ప్యాడీ